ఛానలుకి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. 2025వ సంవత్సరం మార్చి 5వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి? ఈ రోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం 1:45 తర్వాత మీ యొక్క జీవితంలో జరగబోయే విషయాలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అయితే ఎటువంటి సంఘటనలు మీ యొక్క జీవితంలో జరగబోతున్నాయి? అలాగే కన్యా రాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి చేయవలసిన మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. వంటి దేవతారాధన ఏంటి? అలాగే అనుకూల ప్రతికూల ఫలితాలు ఈ రోజు దినఫలాల్లో మీకు ఏ విధంగా ఉంటాయి? ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కన్యా రాశి వారు రహస్య స్వభావులు. మనసులో ఉన్నది బయటికి చెప్పటం వీరికి అస్సలు నచ్చని విషయం. అలాగే వ్యవహార విషయాలను కూడా తమదైన శైలిలో తెలియజేస్తారు. గొడవలకు దూరంగా ఉంటారు. క్రమశిక్షణకు, సమయ పాలనకు వీరు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే 2025వ సంవత్సరం మార్చి 5వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు కనుక వీరికి చూస్తే మిశ్రమమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి. చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. అలాగే మధ్యాహ్నం 1:45 తర్వాత మీ యొక్క జీవితంలోకి నూతన వ్యక్తి రాక కూడా ఉంటుంది. అంటే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వారు మీ యొక్క లైఫ్ లోకి ఎంటర్ అవ్వబోతున్నారు. వారి యొక్క రాక మీ యొక్క జీవితంలో ఎన్నో రకాల మార్పులను తీసుకొని వస్తుంది. ముఖ్యంగా ఈ రోజు ఆ మార్పుల్లో ఒక మార్పును మీరు ఖచ్చితంగా గమనిస్తారనే చెప్పుకోవాలి. ముఖ్యంగా ఉద్యోగ జీవితంలో ఎవరైతే కొనసాగుతున్నారో మీ యొక్క కార్యాలయంలో కూడా కొన్ని మార్పులు చేర్పులు జరగబోతున్నాయి. ముఖ్యంగా మీ యొక్క ఉద్యోగ జీవితానికి సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాలు కూడా మీరు తీసుకుంటారు. పై అధికారుల ద్వారా ప్రశంసలు పొందుకునే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి. అంటే ఎవరైతే ఉద్యోగస్తులు చాలా కాలం నుండి పెండింగ్ లో ఉంచినటువంటి పనులు ఉన్నాయో వారు ఈ రోజు పూర్తి చేస్తారు. పై అధికారుల ప్రశంసలు మీకు దక్కుతాయి. అలాగే మీ తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు కూడా మీకు లభించబోతున్నాయి. ఇంతకు ముందు శత్రువులుగా భావించినటువంటి వ్యక్తులే ఈ రోజు మీకు పని విషయంలో చాలా హెల్ప్ఫుల్ గా ఉంటారు. ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటటువంటి అంశం. అలాగే కన్యా రాశి వారు ఎవరైతే ఉద్యోగార్థులు ఉన్నారో వారి కోరిక కూడా ఖచ్చితంగా నెరవేరుతుంది. చక్కటి ఉద్యోగ అవకాశం మీకు రాబోతుంది. భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారికి మాత్రం కలిసి రావటం లేదు. భాగస్వాములతో విభేదాలు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం వ్యవసాయ రంగంలోని వారికి కూడా అనుకూలమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి. విదేశీ ఉద్యోగ అవకాశాల కోసం, వ్యాపార అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఒక అప్డేట్ న్యూస్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ కుటుంబంలో జరిగేటటువంటి ఒక సంఘటన మీ కుటుంబ సభ్యుల మధ్య కొన్ని మనస్పర్ధలను తీసుకుని వస్తుంది. ఈ విధంగా కొన్ని ప్రతికూలతలు కూడా ఈ రోజు దినఫలాల్లో మీకు ఉన్నాయి. అలాగే ఎవరైతే ఆర్థిక పురోగతి కోసం, ఆదాయ మార్గాలు పెంచుకోవటం కోసం అన్వేషణ చేస్తున్నారో వారు మాత్రం ఖచ్చితంగా శుభ ఫలితాలనైతే చూస్తారు. ఆదాయ మార్గం పెరగటం, దానికి సంబంధించినటువంటి శుభవార్త మీరు వినటం జరుగుతుంది. అయితే కన్యా రాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి, అలాగే ఆర్థిక పురోగతి కోసం ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని నిత్యం ధూప దీప నైవేద్యాలతో ఆరాధించండి. చక్కటి శుభప్రదమైన ఫలితాలనైతే మీరు ఖచ్చితంగా చూస్తారు. అలాగే ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. మీ శక్తి మేరకు ఇతరులకు సహాయం చేయటం ద్వారా, దాన ధర్మాలు చేయటం ద్వారా అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూసారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.